పూర్ణం తల్లి కాసింత అన్నం పెట్టమ్మా. ఆకలేస్తుందో ముద్దటమ్మా. నీకు అన్నం పెడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంత అన్నం పెడతాను. నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి? దీనికి ఏమైనా పిచ్చా? ఏంటి, చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను, ముందు అన్నం పెట్టు. బలుబులే, ఇక్కడే ఉండు. అన్నము కూరలు పెరుగులు అన్నీ పట్టుకొస్తా. ఓ నిమ్మకాయ బద్ద ఉల్లిపాయ ముక్క కూడా తీసురామా. తిను, బాగా తిను. ఇంతకీ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? పెళ్ళను కూడా తినేసాక చేతులు వరకు చేసేసుకుంటాను. ఇదిగో మూతి తుడుచుకో. ఏంటి, తుడుచుకోవటం రాదా? అయితే నేను తుడుస్తానుండు. అమ్మయ్యా, ఓ వారం రోజుల వరకు అడుక్కు అక్కలేదు. ఇప్పుడు వస్తానుండు. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికే పంతులు గారిని తీసుకొస్తాను. పంతులు ఎందుకు? అతను చేసుకుంటాడా నన్ను? చేసుకోవడం చేయిస్తాడు. అయితే బేగా తీసుకొచ్చే. ఏంట్రా పెళ్లి చేసుకుంటావా? అవునన్నా, పాప ఎవరితో పిచ్చిది. నా పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకుంటారంటే. అయితే పంతులు దాకా ఎందుకు, నేనే చెప్తాను. పెళ్లి నీకు పెళ్లి కావాలంటరా? పెళ్లి కావాలా? పెళ్లి పెళ్లి కావాలా? పెళ్లి చేసుకుంటా. ఎవరా బాబు నువ్వు? ఈ పిల్లకి ఫాదర్ ని, ఆ ఇళ్ళకి ఓనర్ ని. పెళ్లి కావాలంటరా? పెళ్లి. అతన్ని కొట్టొద్దు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లికి ముందు ఇలా కొట్టాలమ్మా, అది మన సాంప్రదాయం. అలాగా? ఆ, అయితే బాగా కొట్టు. ఈ పెళ్లి కావాలంటరా? అతిథులు కూడా కావాలా? నాన్న, అతను పారిపోతున్నాడు. అలా పారిపోవడం కూడా మన సాంప్రదాయమేనమ్మా. నువ్వు పద. సరస్వతి, సరస్వతి, ఏమే? ఏంటండి? దాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావు? పూజ చేస్తున్నాను. చేసిన పూజలు చాలు. ఏమైందండి? ఏముంది, మొన్న పోస్ట్ మ్యాన్ ని నిన్న పాలవాడిని పెళ్లి చేసుకోమని అడిగినట్టే ఇవాళ ఏకంగా అడుక్కునేవాడిని పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది నీ కూతురు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని ఒంటరిగా విడిచిపెట్టదని. ఏదిది? రే, చప్పుడు చేయకుండా మెల్లగారా. ఆ పిచ్చి చూసినట్టే చంపుకు తింటుంది. నీ రూమ్కి రావాలంటే ఇది ఒక టెన్షన్. అమ్మయ్యా, తప్పించుకున్నాం. అమ్మయ్యా, తప్పించుకున్నాం. ఇదిగో బాబు, నన్ను పెళ్లి చేసుకోవా? అది నాకు మొన్న పెళ్ళయింది. నిజంగానా? నిజం, నిన్న ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళ మీద ఒట్టు. కావాలంటే శివాజీని పెళ్లి చేసుకో, వాడు ఖాళీగా ఉన్నాడు. వెళ్ళు. రేయ్, దాన్ని రెచ్చగొట్టకరా. శివాజీ, నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను, వదులు. ఎప్పుడు? నిన్న గాని మొన్న గాని చేసుకుంటాను. నిన్నొద్దు, మొన్న చేసుకో. అలాగే. క్షమించండి బాబు. రామరా. నేను రాను. నన్ను శివాజీ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పెళ్లి చేసుకోవాలంటే ముందు నిన్ను పెళ్లి కూతుని చేయాలి కదమ్మా. దా. ఇదేంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను పద. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు. ఏంటి బాబు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అద్దె గురించా? కాదు, మీ అమ్మాయి గురించి. గంగకు పెళ్లి చూపులు. ఏ శివాజీ, నేను ఎలా ఉన్నాను? ఆ మాట చెప్పాల్సింది నేను కాదు, వంశీ. రా. పెళ్లి కూతురు ఎలా ఉందిరా? ఏంటి నువ్వు అనేది? నువ్వు ఓకే చేయాల్సింది ఈ అమ్మాయినేరా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేశావు. అందుకని ఈ పిల్లని చేసుకుంటావా? నేను చస్తే ఒప్పుకోను. ఏ? అది పిచ్చి పిల్లే కదరా, పాడైపోయిన పిల్ల కూడా. అందులో గంగ తప్పేం లేదుగా. తప్పెవరిదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా? పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు. పైగా గంగం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు. అవి సరదాగా అన్న మాటలు. అదే నిజం చేయమంటున్నాను. వద్దు బాబు, నా కూతురు గతం తెలుసుకుని దాని మీద జాలిపడి. నేను జాలిపడి చేసుకోవడం లేదు, ఇష్టపడి చేసుకుంటున్నాను. నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. కానీ లోకులు కాకులు బాబు. కాకులకి భయపడి కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నీకేం తక్కువ అనిరా? ఏం కరం పట్టిందని ఈ నిర్ణయానికి వచ్చావు? రే, ఈ పెళ్లిని కాదనకరా. గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషిని చేయరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.